ఇవాళ మీకు జనగణన తప్పు అని ఎందుకంటున్నామంటే ఇవాళ 3,90,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. 3,90,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో 30 లక్షల మంది ఉంటారు. అంటే 4,30,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో. సరే, ఇంకో లెక్క చూద్దాం. ఎన్నికల కమిషను 3,30,00,000 ఓటర్స్ ఉన్నారని చెప్పారు. 3,30,00,000 ఓటర్స్. ఇలా ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకున్న వాళ్ళు 60 లక్షల మంది అని చెప్పి ప్రభుత్వం లెక్కలు చూపడుతున్నది. మీ సర్వేలో 3,70,00,000 అని ఏ విధంగా వస్తుంది? ఇంకా 60 లక్షల మంది ఏడికి పోయారు. మరి మీ సర్వేలో ఎందుకు రాలే? మీ కులగణన, మీ సర్వే ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి. అధికారిక లెక్కలు చూసినా, అనధికారిక లెక్కలు చూసినా కూడా 4,30,00,000 వస్తున్నది. కానీ మీ లెక్క మాత్రం 3,70,00,000. మిగతా 60 లక్షల మంది ఏడికి పోయారు. వాళ్ళు ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా, ఓసీలా, ఎవరు వాళ్ళందరూ? మరి మీ లెక్క కరెక్ట్ ఎట్లయితుంది? కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత అంటే ఇవ్వాలనుకుంటున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 32%. ఉద్యోగ ఉపాధి వర్గ రంగాల్లో మాకు ఇచ్చేది, బీసీలకు ఇచ్చేది 32%. అంటే 5% మాత్రం ఇస్తున్నారు.